దేశపు రాజు వీరసేనుడు. ఆమె కుమార్తె విజయ, ఏకైక కుమార్తె. అయితే ఆమెకు యుక్త వయస్సు వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించగానే ఎంతోమంది ఆమెకు కుజదోషం ఉండుట చేత ఎంతమంది వరులను తీసుకొచ్చినా కానీ ఆమె మెచ్చకుండా ఆ వివాహానికి ఏదైతే ఉన్నదో ఆటంకాలు ఏర్పడుతుంది. దాంతోనే ఏదైతే ఉన్నదో ఆ వీరసేన మహారాజు పురోహితుడిని తీసుకొచ్చి ఎవరైనా వరుణ్ణి తీసుకొని రమ్మని అంటే ఇక సర్పాన్ని తీసుకొని వస్తాడు. కుజదోషం కారణం చేత ఆమెకు సర్పంతోనే వివాహం జరుగుతుంది. జరిగేటప్పటికీ ఆమె భర్తను అంటే ఆ సర్పాన్ని పట్టుకొని తీర్థయాత్రలన్నీ తిరిగి ఎన్నో నదులలో స్నానం చేసినప్పటికీ కూడా పురుష రూపం ధరించదు. చివరికి ధర్మపురికి వచ్చిన తర్వాత ధర్మపురిలో గోదావరిలో ఉన్నటువంటి సత్యవతి గుండంలో స్నానం చేసినంత మాత్రాన్నే ఆ సర్పం ఏదైతే ఉన్నదో మనుష్య రూపంగా మారిపోతుంది. చూసిన ప్రజలందరూ ఏదైతే ఉన్నదో ఈమె అసలు భర్త కాదు, ఈమె ఎవరినో తీసుకొచ్చి తన భర్త అని చెప్పి చెప్పుకుంటున్నదని చెప్పి ఆమె మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏదైతే ఉన్నదో ఆ సత్యవతి అమ్మవారు ఈ ధర్మపురిలో గోదావరి నుంచి మూడు దోసెళ్ళ ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ పోసేటప్పటికి అది ఒక స్తంభంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత అప్పటి నుంచి దానికి ఏదైతే ఉన్నదో ఇసుక స్తంభంగా అది ప్రఖ్యాతిగాంచింది అన్నట్టు. అయితే ఇక్కడ ధర్మపురిలో ఏదైతే ఉన్నదో ఈ వివాహం కాని వాళ్లకు కుజదోషం పోవడానికి ఈ సర్ప పూజ చేస్తే కుజదోషం పోతుంది అన్నటువంటిది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాడుకలో ఉన్నటువంటి విషయం. అయితే ఇక తన పాతివ్రత్య మహిమని ఈ విధంగా ఏదైతే ఉన్నదో ఆ ఇసుక 3 దోశల ఇసుకతోని స్తంభంగా మార్చి తన పతివ్రత మహిమని చాటుకున్నది అని చెప్పి పూర్వీకులు చెప్తారు. ఇది ధర్మపురి చరిత్రలు కూడా ఉన్నటువంటి విషయం ఇది. అంటే ఇప్పటికీ ఈ ఇసుక స్తంభం ఇంకా చెక్కు చెదరలేదా, అట్నే ఉన్నదా? అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా ఈ ఇసుక స్తంభం అదే విధంగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇసుకను స్తంభాన్ని ముట్టుకుంటే ఇసుకతో ఉన్నట్టు ఏర్పడుతుందా? ఇప్పుడు దాన్ని చూస్తే మనకు ఇసుక స్తంభం అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అయితే పూర్వం ఏదైతే ఉన్నదో ఇసుక రాలుతుండేనట. ఎవరో అశౌచంతో దాన్ని తాగడం